వదినా, నేను వెళ్తున్నాను. అయ్యో మృణాల్ని, ఒక్క నిమిషం ఆగు. మామయ్య లోపలున్నారు కదా, ఆయన వచ్చాక కలిసి వెళ్ళిపోదు గాని. నేనెవ్వరినీ కలిసేందుకు రాలేదు, కలుపుకునేందుకు అసలే రాలేదు. నువ్వింటికి వచ్చి బతిమాలావని వచ్చాను, అంతేగాని జరిగింది మర్చిపోయి ఇంటికి రా అని పిలుస్తారని ఆశతో రాలేదు. నాకంత ఆశ కూడా లేదు. వెళ్తాను. డ్రైవర్, కమ్. నీకు మినిమం ఎథిక్స్ లాంటివి ఏమీ తెలీదా ఝాన్సీ? సంస్కారం అనేది ఉండదా? నీ అక్క కొడుకు ప్రాబ్లంలో ఉన్నాడని తెలిసి కూడా నేను బ్లడ్ డొనేట్ చేసి కాపాడాలనుకుని వచ్చాను. దానికి నువ్వు నాకు ఎంతో కృతజ్ఞతతో ఉండాలి ఝాన్సీ. థ్యాంక్స్ చెప్పడం అనేది మినిమం కోర్టసీ. దిగు. సహాయం పొందినవాడు కృతజ్ఞత చూపకపోవడం కరెక్ట్ కాదు. మేడం, సాయం చేసిన వాళ్ళు కూడా కృతజ్ఞత కోరుకోవడం కరెక్ట్ కాదు మేడం. రాణి, నువ్వాగు. థ్యాంక్స్ మేడం. నువ్వు ఆగక్క. మేడం, మీరు మా అక్క వాళ్ళ అక్క కొడుకుని కాపాడాలని వచ్చారు, కానీ మా అక్క మీ కొడుకునే కాపాడింది. అదే, మీ కొడుకంటే మీ కొడుకు లాంటి వాడు అని అర్థం. మీలాంటి ఇంకో తల్లి కొడుకు అని అర్థం. పరిస్థితులు అనుకూలిస్తే మీ కొడుకు ప్రాణం కూడా కాపాడుతుంది మా అక్క. మేడం, మీకు మా అక్కకి తేడా ఏంటో చెప్పనా? మీరు జస్ట్ కాపాడాలి అనుకున్నారు, మా అక్క ఆల్రెడీ ఒకరిని కాపాడింది. మీది ఆలోచన, కానీ మా అక్కది ఆచరణ. మీరు చెయ్యకుండానే చేసేసా అనే రేంజ్లో బిల్డప్ ఇస్తూ చెప్పుకుంటారు, కానీ మా అక్క అన్నీ చేసి కూడా ఎప్పుడు ఎవ్వరికీ చెప్పుకోదు. రాసుకోరా సాంబా. ఓ సారీ, రాసుకోవడానికి ఎవరు లేరు కదా, పోన్లే, అన్నీ బ్రెయిన్లో పెట్టుకుంటాను. ఇలాంటి మంచి మంచి మాటలు కొటేషన్లు మా అక్క గురించి చెప్పమంటే ఒకట్లు పదులు కాదు, 100లు 1000ల్లో చెప్తాను. చెప్పమంటారా? వద్దు, నాకు చెప్పడం ఎందుకు? ఆ కొటేషన్లు మాటలేవో రాసేసి వీక్లీ మ్యాగజైన్ కవితల పోటీకి పంపించు. ఖర్చులకి డబ్బులైనా వస్తూ ఉంటాయి. అయితే ముందుగా మా అక్క మీ మీద ఫస్ట్ టైం గెలిచిన కేసుని ఇన్స్పిరేషన్ గా తీసుకుని రాస్తాను. రాయమంటారా? ఏయ్, ఎందుకు రాణి అలా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంటావు? అలాంటి వాళ్లతో అలానే మాట్లాడాలక్క, లేదంటే రాగానే నీకు సంస్కారం లేదా, మినిమం ఎథిక్స్ లేవా అని నిన్నంటుంటే ఎలా ఉంటుంది నాకు? పదక్క, వెళ్దాం. ఆ ఝాన్సీ పదే పదే నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంది. వామ్మో, ఇంతలా కోపంతో తిరుగుతుందంటే మళ్ళీ ఆ ఝాన్సీతో ఏదో గొడవ పెట్టుకుని వచ్చుంటుంది. ఇప్పుడు నన్ను చూడగానే ఆ పురాణం అంతా చెప్పి ఏం చేయాలి ప్రసాద్ అంటూ నస పెడుతుంది.
ఏదైనా ఐడియా ఇచ్చే వరకు చావగొడుతుంది. నాకింటికి వస్తే ఈ టార్చర్ ఎక్కువైపోయింది. ఇప్పుడేం చేయాలి? ఎస్, ప్రతిదానికి అడ్డు తగులుతుంది. నా కోపం వస్తే ఎప్పుడో ఒకప్పుడు చంపేస్తాను. పీడ విరగడైపోతుంది. ప్రసాద్, ఏమైంది?